సో ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ససాకిని చూస్తాము. ఈ ససాకిని యూజీ క్లాస్మేట్ అయి ఉంటుంది. ఈవెన్ తన క్లబ్ లో కూడా ఉంది. సో కెంజాకు తన దగ్గరికి వచ్చి నేను ఒక సార్సరర్ ని ఈ కాలనీలో ఒక బ్యారియర్ ని తయారు చేశాను అండ్ ఈ బ్యారియర్ లోపలనే కల్లింగ్ గేమ్ ఆడతారు అండ్ కొంచెం దూరంలోనే ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ ఉంది. అదే ఈ బ్యారియర్ కి సెంటర్ పాయింట్ అండ్ ఈ బ్యారియర్ అరౌండ్ 5 to 6 kilometers అంతా రేంజ్ ఉంటుంది. సో వీటిని క్రియేట్ చేయడానికి చాలానే కష్టపడ్డాడు. కానీ తను ఇక్కడ ఉండమని ఫోర్స్ ఎవరిని చేయలేడు అండ్ ఇన్ కేస్ ఆ బ్యారియర్ లోపల ఎవరన్నా ఉంటే కెంజాకునే స్వయంగా బయట వదిలిపెట్టొస్తాడు అండ్ అలా బయటికి వెళ్ళిన వాళ్ళకి లైక్ ఏదో కళ చూసినట్లుగా ఉంటుంది అంతే అని చెప్తాడు. సో ససాకి అయితే ఇప్పుడు ఇది కళ అని అడుగుతుంది. దానికి కెంజాకో అయితే ఇది డ్రీమ్ కి అండ్ రియాలిటీకి మధ్యలో ఉండేలాగా అనుకో, లైక్ ఒక కర్స్ లాగా అని చెప్తాడు. సో ససాకి అయితే బయటికి వెళ్లేందుకు నిశ్చయిస్తుంది. సో దానికి ఒప్పుకొని కెంజాకో తీసుకెళ్తాడు అండ్ ఈవెన్ వెళ్లే దారిలో నా కొడుకుకి ఫ్రెండ్ అయినందుకు థ్యాంక్స్ అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. సో ససాకి అసలు ఏం అర్థం కాదు అంటే తను బ్యారియర్ బయట ఉంటుంది, చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. ఈవెన్ తన క్లాస్మేట్ అయిన ఈగోచి కూడా అక్కడే ఉంటాడు. సో ఇంకా అందరూ బయట ఉంటారు కదా, ముందు చూస్తే ఏమో బ్యారియర్ ఉంటుంది అండ్ అక్కడ ఉండే వాళ్ళందరికీ కెంజాకో కనిపించుంటాడు. కానీ ససాకి మాత్రమే తన కొడుకు గురించి చెప్పింటాడు అండ్ అప్పుడే ససాకి యూజీ గుర్తొస్తాడు. అయినా కానీ టెక్నికలీ కెంజాకో కొడుకే కదా, ఎందుకంటే యూజీ వాళ్ళ అమ్మ బాడీలో కెంజాకోనే ఉన్నాడు. సో ఎనీవేస్ ఇంకా కట్ చేస్తే ఇంకోవైపు యూజీ అండ్ మెగుమి అయితే హకారికి గోజోని సీల్ చేస్తారన్న విషయం చెప్తారు. అది విని హకారి షాక్ అయిపోతాడు. ఇంకా పాండా అయితే ప్రిన్సిపల్ యాగా కూడా ఇక మన మధ్య లేడు అని చెప్పేసరికి యూజీ అండ్ మెగుమి వాళ్ళు కూడా మొత్తం అంతా షాక్ అయిపోతారు. ఆ షిబుయా ఇన్సిడెంట్ తర్వాత హయ్యర్ అప్స్ అంతా ప్రిన్సిపల్ యాగా మీద పడ్డారు. సో అందుకని ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసరికి యూజీకి బాధేస్తుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ యాగా పాండాకి ఫాదర్ లాగా. సో ఇలా వెంటనే బ్యాడ్ న్యూస్ అంతా వినేసరికి హకారికి కూడా బాధేస్తుంది. ఇంతకు ముందు మోస్ట్లీ ఇలాంటి ఫీలింగ్స్ ఆర్ ఇలాంటి బాధ తనకి కలగలేదు. అలా అని చెప్పి తను ఫ్రీగా కలింగ్ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో అందుకనే పాండా అయితే మోస్ట్లీ తన ఫైట్ క్లబ్ ఫేమస్ అవుతుంది కదా, సో దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా ఆ రెస్ట్రిక్షన్స్ ఏవి ఉండకూడదన్న జుజుట్సు హైలో చేంజెస్ తీసుకురావాలి. అదే హకారికి చాలా ఇంపార్టెంట్. ఫైట్ క్లబ్ సినిమా చాలా సార్లు చూసినట్లున్నాడు. సో ఓకే ఎనీవేస్ ఇంకా మెగుమి అయితే నీకేం కావాలో అది నేను చేయిస్తా, ఎందుకంటే నన్ను జెనిన్ క్లాన్ కి లీడర్ అని చెప్పేసరికి హకారి షాక్ అవుతాడు. ఒరే కొంచెం గ్యాప్ ఇవ్వంటారా, మళ్ళీ ఇలా కంటిన్యూస్ గా చెప్తే ఎలా అని షాక్ అయిపోతాడు. సో ఇంకా జెనిన్ క్లాన్ కంట్రోల్లో ఉంది కాబట్టి తను ఎటువంటి రూల్స్ నైనా మార్చగలడు. సో అందుకని మెగుమితో ఇంకాస్త క్లోజ్ అవుదామని అనుకుంటాడు. కానీ మనోడికి తెలియని విషయం ఏంటంటే జెనిన్ క్లాన్ లో ఉండే వాళ్ళందరినీ మాకి ఊచకోతకొస్తుందని. సో ఇంకా తర్వాత వాళ్ళందరూ ఏ కాలనీకి ఎవరెవరు వెళ్దామని అనుకుంటుంటారు. సో ఇంకా అప్పుడే ఓ షికిగామి వస్తుంది. అదే కాగానే సో అదొచ్చి కాషిమో అనే అతను అయితే ఓ 100 points ని ఖర్చు పెట్టి ఒక కొత్త రూల్ ని యాడ్ చేశాడు. అదే మిగతా ప్లేయర్స్ ఇన్ఫర్మేషన్ ని చూడడం, లైక్ వాళ్ళ పేరు, వాళ్ళు ఏ కాలనీలో ఉన్నారో, వాళ్ళ పాయింట్స్ ఎంత, సో ఇలాంటివి. సో ఇంకా ఆ తర్వాత అదైతే నేను యూజీతో ఇక మీదట ఉంటా అన్నట్లుగా చెప్తుంది. మెగుమికి అయితే స్టార్టింగ్ లో అర్థం కాదు అసలు ఇంతకీ యూజీ ఇంకా ప్లేయరే కాలేదని. కానీ ఆ తర్వాత ఫ్లాష్ అవుతుంది సుకున్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చేమో అని. ఐ మీన్ లైక్ తను కెంజాకుతో కాంట్రాక్ట్ చేసుకుని ఒక కర్సడ్ ఆబ్జెక్ట్ లా అయ్యుండొచ్చు. లైక్ ఎలాగైతే యూజీ కర్సడ్ ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాడో అలాగే కెంజాకో కూడా చేస్తూ వచ్చాడు. అండ్ తను జస్ట్ సార్సరర్స్ తో మాత్రమే కాంట్రాక్ట్ ఏర్పరచలేదు, ఇలా చాలానే ప్లాన్ చేశాడు. అయినా మెగుమికి అర్థం కాని విషయం యూజీ తనంతటికి తానే కదా సుకున్ ఫింగర్స్ తినింది. సో మరి ఇది ఎలా పాసిబుల్? ఎలాగో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకొని వెంటనే ప్లేయర్స్ లిస్ట్ అండ్ వాళ్ళ పాయింట్స్ చూస్తుంటారు. అప్పుడే వాళ్ళ కన్ను కాషిమో మీద పడుతుంది, ఎందుకంటే తన దగ్గర ఇంకా 100 points ఉన్నాయి. సో అంటే మోస్ట్లీ తను 40 మంది కంటే ఎక్కువగానే చంపుంటారు. సో అందుకనే మెగుమి వల్ల అయితే కాషిమోని ఇంకొక అడిషనల్ రూల్ ని యాడ్ చేసేందుకు కన్విన్స్ చేస్తే చాలు, మనం ఎవరిని చంపాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఆలోచిస్తారు. సో కాషిమా కాకుండా ఇంకా వేరే ఎవరన్నా ప్లేయర్ ఉన్నారా అని అడిగేసరికి కొగాన్ అయితే హిగురుమా అనే ప్లేయర్ ఉన్నాడు అని చెప్తారు. అండ్ వాళ్ళ చేత ఎలాంటి రూల్ ని యాడ్ చేయించాలంటే సుమికి లాంటి వాళ్ళు ఈ కర్లింగ్ గేమ్ నుంచి ఎస్కేప్ అయ్యేలాంటి రూల్. సో ఇంకా దాంతో పాటు ఇంకో పాయింట్ ఏంటంటే రూల్ నెంబర్ 8 ని అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకుందామని. అదేంటంటే ఇన్ కేస్ ఏదైనా ప్లేయర్ దాదాపు 19 days పాటు పాయింట్స్ లో చేంజెస్ చూపించకపోతే అప్పుడు వాళ్ళ టెక్నికే రిమూవ్ చేయబడుతుంది ఆర్ చస్తారు ఉన్నట్లుగా. సో ఇప్పుడు ఏ రూల్ ని యాడ్ చేయాలంటే ప్లేయర్స్ మధ్య పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఉండాలని. సో అలా చేస్తుంటే ఎవరు అసలు చావరు కదా. సో ఇంకా నెక్స్ట్ రూల్ ఏం యాడ్ చేద్దామని అనుకుంటారంటే వాళ్ళ పాయింట్స్ ని యూజ్ చేసుకుని కావాలంటే ఈ కర్లింగ్ గేమ్ నుంచి ఎగ్జిట్ కావచ్చు. కానీ ఈ లాస్ట్ రూల్ వల్ల గేమ్ డిస్కంటిన్యూ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ గేమ్ మాస్టర్ ఒప్పుకోడు. సో అందుకనే దానికంటూ ఓ అడిషనల్ కండిషన్ ని యాడ్ చేస్తారు. అదేంటంటే ఏ ప్లేయర్ అయితే ఎగ్జిట్ అవుతాడో తను ఇంకో ప్లేయర్ ని కలింగ్ గేమ్ ఆడేందుకు లోపలికి పంపించాలని ప్లాన్ వేస్తారు. సో ఇంకా తర్వాత ఏంజల్ ని కూడా కనపడదామని అనుకుంటారు, ఎందుకంటే గోజోని అన్సేల్ చేయాలి కదా. సో ఇంకా ఆ లిస్ట్ లో ఎంత ఎతికినా సరే ఏంజల్ పేరు అస్సలు కనపడదు. మోస్ట్లీ ఏమైనా వేరే పేరుతో పార్టిసిపేట్ చేస్తుండొచ్చేమో అని ఆలోచిస్తారు. కానీ ఇంతకు ముందు టెంగెన్ చెప్పిండే దాని ప్రకారం ఏంజల్ అయితే కాలనీ నెంబర్ 2 లో ఉంది. అండ్ ఇంకా హకారి అయితే తన ఇంతకి చూడడానికి ఎలా ఉంటారో అని అడుగుతాడు. దానికి మెగుమి అయితే చూస్తే నీకే ఈజీగా తెలిసిపోతుందిలే అని చెప్తాడు. ఇంకా హకారి ఏమో అందుకనే నేను అండ్ పాండా కాలనీ నెంబర్ 2 కి వెళ్తాము అని చెప్తారు.
మెగుమి యూజీతో కలిసి కాలనీ నెంబర్ 1 కి వెళ్తారు. ఇంకా కిరారా బ్యారియర్ బయట ఉంటుంది. సో ఇంకా ఉన్న వాళ్ళలో కాషిమోనో డేంజరస్ ప్లేయర్ లాగా అనిపిస్తున్నాడు కాబట్టి హకారిని డీల్ చేద్దామని అనుకుంటాడు. ఇంకా పాండా అయితే తన నో స్మెల్లింగ్ ని వాడుకొని ఏంజల్ ని కనిపెట్టాలి. సో ఇంకా కిరారా అయితే అయినా నేనెందుకు బ్యారియర్ బయట ఉండాలి అడిగేసరికి హకారి అయితే యాక్చువల్లీ యూటా బ్యారియర్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఫోన్ అస్సలు చేయలేదు. అంటే ఒక్కసారి లోపలికి వెళ్తే బయట వరల్డ్ తో కనెక్షన్ కట్ అయిపోతుంది. సో బయట ఎవరో ఒకరు ఉండి చూసుకోవాలి కదా, అందుకనే హకారి అలా చెప్పాడు. ఇంకా యూజీ అయితే వెళ్లే టైంలో నేను అండ్ ఫుషిగురో ఇద్దరు ఒకే కాలనీలో ఉండకూడదు అని చెప్తాడు. ఎందుకంటే సుకున గురించి భయపడి. కానీ మెగుమి అయితే ఏం కాదులే మొత్తం అంతా చూసుకుంటాము అండ్ హకారి వేసిండే ప్లాన్ పర్ఫెక్ట్ గానే ఉంది అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే అనుకున్నట్లుగానే వీళ్ళందరూ బ్యారియర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే కోగనా అయితే వన్స్ లోపలికి వెళ్ళాక అందరూ ప్లేయర్స్ అయిపోతారు. సో ఆలోచించి అడిగేయండి అని చెప్తుంది. దానికి అందరూ ఓకే చెప్పి అని తలోపుతారు. అండ్ కాలనీ నెంబర్ 1 లో హాన్యూ అనే లేడీ అయితే రెన్ అనే వ్యక్తితో వాకీ టాకీలో మాట్లాడుతుంటుంది. ఇంతకీ ఎంత టైం పడుతుంది అని అడుగుతుంటుంది. దానికి రెన్ అయితే ఆకాశం వైపుగా చూస్తుంటాడు అండ్ దేనికోసమే ఎదురు చూస్తుంటాడు. ఇంకా హాన్యూ తన కర్సర్ టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. సో దాంతో ఏంటంటే తన జుట్టు ఒక జెట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అండ్ లిటరలీ ఓ ప్లేన్ లాగా ఎగరగలదు కూడా. సో ఇంకా బయట ఏమో మెగుమి అయితే యూజీకి మనం ఓల్డ్ సార్సర్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మనుషులు అంటే వాల్యూవే లేదు. ఇంతకు ముందు అంతా మొత్తం యుద్ధం మీదే నడిచేది కదా, వాళ్ళకి అదంటేనే ఇష్టము. మోస్ట్లీ కెంజాకుతో కాంట్రాక్ట్ కూడా చేసుకొని ఉండొచ్చు అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ కలింగ్ గేమ్ లో ప్లేయర్స్ అయిపోయి ఉండొచ్చు. అండ్ కాషిమో ఇలాంటి ఓల్డ్ ఏజ్ సార్సరర్స్ లాగానే అనిపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పేది అంత ఈజీగా వినరు కదా అన్నట్లుగా చెప్తుంటాడు. ఇంకా యూజీ అయితే ఈవెన్ కర్సెట్ స్పిరిట్స్ నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. అండ్ మెగుమి అయితే ఇప్పుడిప్పుడు లైక్ సుమికి లాంటి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వింటారు కాబట్టి అక్కడ పని ఈజీ అవుతుంది అని మాట్లాడుకుంటూ అలానే లోపలికి వెళ్తారు. సో అలా లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ కింద పడుతుంటారు. అండ్ యాక్చువల్లీ ఈ ప్లేస్ లోకి ఎవరు ఎంటర్ అయినా సరే ఇలానే గాల్లో ఎగురుకుంటూ పడతారు. అండ్ దీనికంటూ 9 ఫిక్స్డ్ ప్లేసెస్ ఉంటాయి. కానీ దీన్ని ఇంతకు ముందు రూల్స్ లో అయితే చెప్పిండలేదు. అండ్ ఆబ్వియస్లీ అలాంటి ఫిక్స్డ్ ప్లేసెస్ లోనే కొంతమంది ప్లేయర్స్ ఆక్యుపై చేసుకొని ఉంటారు. సో అలానే ఇంతకు ముందు చూసాం కదా రిన్, వాళ్ళు కూడా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు. అండ్ ఎవరు వచ్చినా సరే ఎండ్ చేద్దామని వాళ్ళ ఆలోచన ఉంటుంది. సో రిన్ అయితే యూజీని చూసి సిగ్నల్ ఇచ్చేసరికి హాన్యూ ఎగురుకుంటూ వెళ్లి యూజీపై అటాక్ చేసి తోసుకుంటూ వెళ్తుంది. సో బిల్డింగ్స్ ని ధ్వంసం చేసుకుంటూ ఇద్దరు బయటకు వస్తారు. అంటే ఈ రేంజ్ పవర్ఫుల్ అటాక్ చేసినా సరే యూజీకి ఏం కాలేదంటే ఇతను మామూలు వ్యక్తి కాదు అని ఆలోచిస్తుంది. ఇంకా యూజీ అయితే బిల్డింగ్ ఎడ్జ్ లో ఉంటాడు. హాన్యూ అయితే తన పార్ట్నర్ పిలుస్తుంటుంది కానీ అప్పుడే యూజీ రాయితో తనపై అటాక్ చేసేసరికి తన యూజీ ఉండే చోట కింద పడిపోతుంది. అండ్ ఇంకా ఇది చూసిన హాబా అనే వ్యక్తి అయితే యూజీ పైన చాలా కోపడతాడు. అండ్ తనకి లైక్ తల దగ్గర హెలికాప్టర్ లాగా ఉంటుందన్నమాట. సో కనీసం తిన్ దగ్గర ఉన్న హిగురమా గురించి అడుగుతామని యూజీ ఉంటాడు. ఇంకా రిన్ ఇదంతా దూరం నుంచి చూస్తూ అక్కడ ఉంది యూజీని అని గుర్తించేస్తాడు. సేమ్ అలానే ఇంకోవైపు మెగుమి కూడా ఒక అమ్మాయిని ఓడించేసి ఉంటాడు. ఆ అమ్మాయి యాక్చువల్లీ మెగుమి పైన ఫస్ట్ అటాక్ చేసి ఉంటుంది అనమాట. అండ్ మెగుమి యూజీ గురించి ఆలోచిస్తాడు. అండ్ ఇప్పుడున్న బ్యారియర్ షిబుయా ఇన్సిడెంట్స్ లో జరిగిండే బ్యారియర్ కంటే పెద్దది. అందుకనే మెగుమి అయితే మోస్ట్లీ యూజీ 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండకపోతే హ్యాపీ. ఇప్పుడు ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉన్నా సరే హిగురుమని వెతికి పట్టుకోవడమే వాళ్ళ మెయిన్ గోల్. ఇంకోవైపు యూజీ అండ్ హాబా మధ్య అలానే ఫైట్ కంటిన్యూ అవుతుంటుంది. యూజీ అయితే హాబా కాలను పట్టుకుని గట్టిగా కిందికి విసిరేస్తాడు. అండ్ ఇంకా హాబాకి కూడా యూజీ చాలా పవర్ఫుల్ అన్న విషయం అర్థమైపోతుంది. అండ్ హాబా యాక్చువల్లీ ఆ వింగ్స్ ఉన్నాయి కదా వాటితోనే అటాక్ చేస్తుంటాడు. అండ్ యూజీ ఓ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే హాబా బిల్డింగ్ ని పగలగొట్టుకుంటూ లోపలికి వస్తాడు. అండ్ యూజీ తల దగ్గర గట్టిగా ఒక పంచ్ కొట్టేసరికి ఆ వింగ్స్ ఫుల్ డ్యామేజ్ అయిపోతాయి. అయినా సరే తను గివ్ అప్ ఇవ్వడు. అందుకనే యూజీ సెంటర్ పాయింట్ దగ్గర కొట్టేసరికి అన్కాన్షియస్ అయిపోతాడు. అయినా ఇప్పుడు హిగురుమా గురించి ఎలా అడగను అని యూజీ బాధపడుతుంటాడు. అప్పుడే రిన్ అక్కడికి వచ్చి ఆ హిగురుమా ఎక్కడున్నాడో నాకు తెలుసు అని చెప్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ యూజీ కూడా ఈ రిన్ కి బాగా తెలుసు. అండ్ యూజీని టైగర్ అని హై స్కూల్లో పిలిచేవాళ్ళు. సో అది వినగానే యూజీకి రిన్ ఎవరు అనేది గుర్తొచ్చేస్తుంది. రిన్ కూడా యూజీ లాగానే తన హోమ్ టౌన్ అయిన సెండై నుంచి వచ్చాడని తెలుస్తుంది. ఆ తర్వాత రిన్ యూజీని తీసుకుని వెళ్తున్నప్పుడు యూజీ అయితే వాళ్ళిద్దరు నీ ఫ్రెండ్సా అని అడుగుతాడు. దానికి రిన్ అయితే అలా ఏం లేదు, జస్ట్ సర్వైవల్ కోసం అని లైక్ పార్ట్నర్స్ లాగా అయ్యాం అంతే, లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ చేసేవాళ్ళు. అదే కాకుండా హిగురుమా అయితే ఈకే బుకోరా అనే ప్లేస్ లో ఉన్నాడని చెప్తాడు. ఇంకోవైపు మెగుమి కూడా రెమి అనే అమ్మాయితో ఫైట్ చేసి ఉంటాడు కదా. సో తనైతే హిగురుమా ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ తను ఎక్కడున్నాడో అంత ఈజీగా చెప్పాను. నాకంటూ ఒక కండిషన్ ఉంది, అదేంటంటే ఒక నైట్ లాగా నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తుంది. దానికి మెగుమి అయితే ఒప్పుకుంటాడు కానీ ఇన్ కేస్ చెప్పిండేది అబద్ధం అయితే ఏం జరుగుతుందో రెమికి బాగా తెలుసు. సో ఇంకా తర్వాత పిలుచుకొని వెళ్తుంది. అండ్ వెళ్లే దారిలో మెగుమి అయితే నేను ఇటడోరి లాగా కాదు, 100 పాయింట్స్ సాధించేందుకు చంపడానికి కూడా వెనకాడను అని అనుకుంటాడు. ఇంకా రెమి అయితే పాత సార్సరర్ కాదన్న విషయం కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా రెమి అయితే యావరేజ్ పీపుల్ అయితే ఈ కాలనీ నుంచి బయటికి వెళ్లేందుకు ఛాన్స్ దొరికింది, కానీ మాకు ఆ ఛాన్స్ కూడా దొరకలేదు. దాదాపు 12 రోజుల నుంచి ఈ కాలింగ్ గేమ్ ఆడుతున్నాము. సో అందుకనే ఫైట్ చేయడం తప్ప వేరే చాయిస్ లేదు. ఫైట్ చేయకపోతే మనల్ని చంపేస్తారు. సో ఫైట్ చేయాల్సిందే అని చెప్తుంటుంది. అంటే మెగుమికి అయితే పాత సార్సరర్
సార్సరర్స్, ఈవెన్ కొత్త సార్సరర్స్ ని కూడా బ్యాటిల్ మోడ్ లో దించేశారనమాట. సో ఇంకా అలా వెళ్తున్నప్పుడు రెమీ అయితే నేను అక్కడికి వెళ్తున్నప్పుడు నువ్వు నన్ను కాపాడుతావు బానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళాక నువ్వు నన్ను చంపేస్తే పరిస్థితి ఏంటి అని చెప్తుంది. కానీ మెగుమి అయితే అలా ఏం చెయ్యనులే అని చెప్తాడు. దానికి రెమీ అయితే యాక్చువల్లీ హిగురుమా షింజుకులో ఉన్నాడు అని చెప్తుంది. అంటే రిన్ అయితే వేరే ఏదో ప్లేస్ చెప్పింటాడు కదా. సో ఇంతకీ వీళ్ళిద్దరిలో నిజం ఎవరు చెప్తున్నారు, ఆ ఇద్దరు చెప్పేది అబద్ధమేనా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. మరి నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా. టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.